హిడ్మా ఎన్కౌంటర్ అన్ని పేపర్స్లో ఇదే వార్త. హిడ్మా ఎన్కౌంటర్ ముగిసిన మోస్ట్ వాంటెడ్ నేత శకం. అతనంటేనే మెరుపు దాడులకు మారుపేరు. భద్రతా దళాలకు చిక్కడు. ఎంత గాలించినా దొరకడు. కూంబింగ్కు వెళ్ళిన ప్రతిసారి అతను దొరకాలి అని ఒకవైపు, అతని ఎరకు దొరకొద్దు అని ఇంకొక వైపు సాయుధ బలగాలు గట్టిగా కోరుకునే మావోయిస్టు నాయకుడు. మావోయిస్టు పార్టీ కార్యదర్శి స్థాయి నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, కమాండర్లు ఎందరు దొరుకుతున్నా, ఎందరు ఎన్కౌంటర్స్లో తలవాలుస్తున్నా అతడు కావాలి, అతడు దొరికితే చాలు అని పోలీసులు పదే పదే పలవరించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్. ఎట్టకేలకు ఇన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్ బలగాల చేతిలో ఎన్కౌంటర్ అయ్యాడు. ఆయనే హిడ్మా. మావోయిస్టు పార్టీలో అతడే ఒక సైన్యం. పార్టీ అగ్రశ్రేణి సాయుధ దళానికి అతడే సారథి. 2025 నవంబర్ 30 లోపు హిడ్మాను మట్టుబెట్టాలి అని కేంద్రం పెట్టుకున్న డెడ్లైన్కు ముందుగానే ఏపీ బలగాలు ఆ పని చేసేసినాయి. హిడ్మాకు కూడా ఒక డెడ్లైన్ ఉంది. మావోయిస్టు పార్టీ అంతానికేమో 2026 మార్చ్ 31 ఒక డెడ్లైన్ అయితే, కేవలం హిడ్మాని అంతం చేయడానికి ఒక డెడ్లైన్ పెట్టుకున్నారు 2025 నవంబర్ 30. సో నవంబర్ 30 రాకముందే నవంబర్ 18th రోజునే ఆయన్ని మట్టుబెట్టినాయి భద్రతా బలగాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, ఆయన సహచరి మడకం రాజే అలియాస్ రాజక్కతో పాటు మరో 4 మరణించారు. ఆపరేషన్ కగార్లో ఇదో కీలక మలుపు. ఆదివాసీ కుటుంబంలో పుట్టి బాలుడిగానే ఆయుధం పట్టి మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగిన మాడ్వి హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకే పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఆయన 17 సంవత్సరాల వయసులోనే 10వ తరగతి పూర్తి కాగానే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళి గన్నుబట్టిండు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్కుడిగా అత్యంత చిన్న వయసులోనే ఆయన సెంట్రల్ కమిటీలో మెంబర్ అయిండు. మావోయిస్టు గెరిల్లా ఉద్యమంలో మనోడు సిద్ధహస్తుడు. ఏదైనా టార్గెట్ పెట్టిండంటే అది క్లోజ్ కావాల్సిందే. అండ్ దాంతోపాటు పోలీసులకు దొరకడం కూడా అంత ఈజీ కాదు. మొత్తానికి ఆపరేషన్ కగార్ పేరుతో రాజ్యమంతా అడవి మీద పడడంతో ఎంత పెద్దోడైనా దొరకాల్సిందే అణువు జల్లెడ పడుతున్నప్పుడు. సో అందులో భాగంగా ఆయన మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆయనతో పాటు 6, ఆయన భార్య కూడా అందులో ఉందని పోలీసులు చెప్తున్నారు. బయట ఉన్న పౌర హక్కుల నాయకులు మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళందరూ ఒక టీం లాగా, ఒక 30 మందికి పైన ఒక టీం లాగా హిడ్మాతో పాటు ఆంధ్రప్రదేశ్లోకి, విజయవాడ ప్రాంతాల్లోకి వాళ్ళు ప్రవేశించారు. ఎక్కడైతే ఆయన అడవుల్లోంచి బయటికి వెళ్ళాడో అందులోంచి ఒక వ్యక్తి పారిపోయాడు. ఆ పారిపోయిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆయన అయి ఉండాలి. లేదు, వీళ్ళు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ షెల్టర్ ఇచ్చిన ఒక మహిళనో ఎవరో ఒకరు వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. అందులో భాగంగానే ఆ షెల్టర్ జోన్లోకి వచ్చి పోలీసులే వచ్చి తీసుకెళ్ళిపోయి కాల్ చేశారన్నది పౌర హక్కుల ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నమాట. ఏది వాస్తవం అన్నది మనం తేల్చలేము, ధృవీకరించలేము. పోలీసులు అఫీషియల్గా చెప్పిన వర్షనే అక్కడ చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది. యువతల వాళ్ళు ఎంత మాట్లాడినా ఎంత చేసినా అది దానికి క్లారిఫికేషన్స్ కానీ ఇంకోటి కానీ ఉండే అవకాశం లేదు. అండ్ ఇంకొకటి, నిన్న చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు పట్టుబడ్డారు. దాదాపు 50 మందికి పైగా పట్టుబడ్డారని అంటున్నారు. నిన్న మధ్యాహ్నానికే దాదాపు 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం కల్లా 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఈ టీం అంతా అటువైపు వచ్చి ఆ విజయవాడలో చాలా ప్రాంతాల్లో వాళ్ళందరూ స్ప్లిట్ అయ్యి అక్కడక్కడ పనులు చేసుకుంటూ అక్కడక్కడ వాటిలో నిమగ్నమయ్యారని. మరి ఎందుకు అంటే వీళ్ళు లొంగిపోవాలనుకున్నారా అంటే లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పార్టీని బతికించుకోవాలంటే మనం ఫస్ట్ ప్రాణాలతో ఉండాలి. అడవిలో ఉంటే ప్రాణాలకి రక్షణ లేదు. సో కాబట్టి కొద్ది రోజుల పాటు మనం ఈ మైదాన ప్రాంతంలో ఉండి ఆ తర్వాత మళ్ళీ మన కార్యాచరణ ప్రారంభించవచ్చు అన్న కోణంలో వాళ్ళంతా మైదాన ప్రాంతంలోకి, ఈ అర్బన్ ఏరియాస్లోకి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సో అదే అయి ఉండొచ్చేమో. సో అందులో భాగంగా వీళ్ళు ఎప్పుడైతే ఆ షెల్టర్ జోన్లో ఎంటర్ అయ్యారో, ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారో, పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. టోటల్ మొత్తం ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని జల్లెడబడితే 50 మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు. అంతకుముందే హిడ్మా, ఆయన భార్య రాజక్క, ఇంకొక 4 ఎన్కౌంటర్ అయ్యారు. ఇగో ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్. మాడ్వి హిడ్మా, ఆయన భార్య సహా 6 మృతి. సేఫ్ జోన్ కోసం దండకారణ్యం దాటిన దళం. మారేడుమిల్లి మీదుగా ఒడిశా వెళ్ళాలి అనే వ్యూహమట. హిడ్మా ఉనికిపైన ఏపీ పోలీసులకు పక్కా సమాచారం. 4 రోజులుగా బలగాలతో కూంబింగ్. తెల్లవారుజామున ఎన్కౌంటర్, 6 మృతి. తప్పించుకున్న మరికొందరు మావోయిస్టులు. ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం. సో అతనే హిడ్మా.
ఆయన భార్య ఈమె హిడ్మా భార్య రాజే. మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ అగ్రనేత, గురి తప్పని దాడుల వ్యూహకర్త, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA కమాండర్ హిడ్మా శకం ముగిసింది. ఆయన ఏజ్ ఎంత? జస్ట్ 43 years. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే కొంతమంది మాజీలు ఆయనకి కొన్ని అనారోగ్యమైన సమస్యలు కూడా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. వాళ్ళు అడవుల్లో ఉంటారు, సరైనటువంటి ఫుడ్ ఉండదు, ఏదైనా జబ్బు రోగం వస్తే దానికి ట్రీట్మెంట్ ఉండదు. దీంతో వాళ్ళ వ్యాధి ముదరడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మెడలకు సంబంధించిన సమస్యతోనైనా బాధపడుతున్నాడు అన్నది కూడా ఒక చర్చ. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏపీ పోలీసుల చేతిలో హిడ్మా మరణించాడు. ఆయన జీవన సహచరితో పాటు మరో 4 నక్సల్స్ ఇదే ఎన్కౌంటర్లో చనిపోయారు. పోలీసు వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం వేట, ఛత్తీస్గఢ్ అడవుల్లో వేల మంది బలగాలతో భారీ కూంబింగ్, అగ్రనేతల లొంగుబాటు, ఎన్కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులు దట్టమైన దండకారణ్యం దాటారు. పోలీసు బలగాలు పెద్దగా దృష్టి సారించని మారేడుమిల్లి అడవుల్లో తలదాచుకోవాలి అని భావించారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరికొందరితో కలిసి ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. అయితే హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో తలదాచుకున్నాడన్న సమాచారంతో పోలీసులు 4 రోజులుగా కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో గుజ్జిమామిడి వలస పంచాయతీలోని నెల్లూరు శివార్లలో పోలీసు బలగాలకు హిడ్మా దళం తారసపడింది. వెంటనే పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినాయి. అటువైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో పోలీసులు గాలింపు జరిపారు. అక్కడ 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారి మృతదేహాల చిత్రాలను ఛత్తీస్గఢ్ పోలీసులకు పంపించి వారిలో హిడ్మా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. దీనిపై ప్రకటన వెలువడగానే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇదే ఎన్కౌంటర్లో హిడ్మా భార్య, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు రాజే అలియాస్ మడకం రాజక్క, సాయుధ మావోయిస్టులు దేవే, లక్మల్ అలియాస్ చేతు, మల్లా అలియాస్ మల్లలు, కమ్లు ఎలియాస్ కమ్లేష్ ఉన్నారు. ఎన్కౌంటర్ సమయంలో ఘటనా స్థలం నుంచి మరికొందరు మావోయిస్టులు పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. పరారైన వారిలో ఎవరికైనా గాయాలయ్యాయా లేక ఎక్కడైనా చనిపోయి ఉంటారా అనేది తేలాల్సి ఉన్నది. సంఘటనా స్థలం నుంచి 2 AK-47 రైఫిళ్లు, ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక సింగిల్ బోర్ తుపాకీ, పలు ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 150 వరకు నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 25 మీటర్ల ఫ్యూజ్ వైర్లు, ఒక విద్యుత్ వైర్ బండిల్, 7 కిట్ బ్యాగులు, 28 AK-47 రౌండ్లు, 5 పిస్టల్ రౌండ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి బంధువులకు ఛత్తీస్గఢ్ పోలీసుల ద్వారా సమాచారం ఇచ్చామని, గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశామని ఇంటెలిజెన్స్ IG లడ్డా తెలిపారు. అక్కడ కష్టమని ఇటువైపు వస్తున్నారట. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పోలీసు బలగాలు ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో భారీగా కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పలు ఎన్కౌంటర్స్లో పలువురు మావోయిస్టులు, అగ్రనేతలు మరణించారు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మావోయిస్టులు ప్రణాళిక రచించారు. ఇందులో హిడ్మాతో పాటు ఆయన దళం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి అడవుల మీదుగా ఒడిశా వైపు వెళ్లాలని ప్రణాళిక రచించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మారేడుమిల్లి అడవుల్లో అడుగుపెట్టగానే హిడ్మా ఆచూకీని నిఘా వర్గాలు కనిపెట్టినాయి. సో ఇది జరిగినటువంటి విషయం అని పోలీసులు చెప్తున్నారు. లేదు పట్టుకొని కాల్చేసిరని ఇంకొక వైపున ఇంకొక వర్గం చెప్తున్నది. ఏది అన్నది మనం ఏమి చెప్పలేం. సో మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళు అటువైపు నుంచి వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలనే ప్రయత్నం జరిగిందంటే 100% జరుగుతున్నది అది. ఎందుకంటే మీకు అబూజ్మడ్ ఖాళీ చేశారు, నేషనల్ పార్క్ ఖాళీ చేశారు. ఇక మిగిలిందేముంది? ఈ దక్షిణ బస్తర్ ప్రాంతము, ఇటు కర్రెగుట్టలు, ఈ ప్రాంతాలు మాత్రమే కొంత ఇప్పుడు శత్రు దుర్భేద్యంగా వాళ్ళకి కనిపిస్తున్నాయి. అక్కడ కూడా కూంబింగ్ నడుస్తున్నది, కానీ ఇక మిగిలిన ప్రాంతం అదే వాళ్ళకి. సో కాబట్టి అదంతా ఖాళీ చేసి ఇటువైపు రావడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఆల్రెడీ విదేశాల్లోకి వెళ్ళిరని, వేరే రాష్ట్రాలకు పోయిరనే చర్చ కూడా ఉన్నది. అంటే చివరికి అడవిలో ఉండి ప్రాణాలు దక్కించుకోవడం కష్టమని మావోయిస్టులు భావిస్తున్నారు. వెరీ సింపుల్. దాంట్లో ఏమి మనం ఇంకా ఆలోచించడానికైతే అవకాశం లేదు. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ప్రాణాలు కాపాడు కోసమే ఈ మైదాన ప్రాంతాలకు వస్తున్నట్టుగా కనబడుతున్నది. ఇప్పుడు అందరూ ఈ రకంగా మేము అక్కడే ఉండాలి, ఇక్కడే పని చేయాలి, ఇక మాకు ఈ ఆప్షనే లేదు అని అనుకునే బదులు ఏదో ఒక రకంగా మీకు అవకాశం ఉన్న చోట, ఇప్పుడు కొంతమంది వచ్చి తెలంగాణలో లొంగిపోవడం జరిగింది, కొంతమంది తెలంగాణకు వచ్చి లొంగిపోవడం జరిగింది. సో అట్లాంటి అవకాశం ఏమైనా మంచి అవకాశం దొరికితే లొంగిపోయి ప్రజా సమస్యల పైన పనిచేయడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఇది ఆలోచించాలి. ఇక్కడున్న పౌర హక్కుల నాయకులు, మేధావులు ఆలోచించి ఒక సొల్యూషన్
తీసుకొని అది మావోయిస్టులకి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలే కదా, వాళ్ళని రక్షించుకోవడానికి ఏం కార్యాచరణ రూపొందించుకోవచ్చో ఆలోచించాలి. ఇప్పుడు మీరు అడవుల్లోనే ఉండి పోరాటం చేయాలంటే దానికి అర్థమే లేదు కదా. ఇక మీరు ఎంత లోపలికి ఉన్నా కూడా చంపేస్తున్నారు. ఇంకా అవకాశం ఎక్కడిది?